హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఊరి మసాలా. ఈరోజు వీడియో అయితే కనుక నేను పసుపు పొడి ప్యాకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ మాత్రం కల్తీ లేని పసుపు పొడి ఇంత బాగుంది అనమాట. ఈసారి అయితే చాలా ఎక్కువ పసుపు పొడి అయితే తయారు చేసినాను. మంచి పసుపు కొమ్ములు అయితే కొన్ని తీసుకొచ్చినాను అనమాట. చాలా మంచి క్వాలిటీ పసుపు కొమ్ములు అయితే కనుక ఇప్పుడైతే తీసుకున్నాను. 4 సంవత్సరాల నుంచి ఎతకలాడుతూ ఉంటే కనుక ఇంత మంచి క్వాలిటీ అయితే దొరకలేదు. ఇప్పుడైతే తీసుకొచ్చినాను అనమాట మంచి పసుపు పొడి. ఈ పసుపు కొమ్ములన్నీ కూడాను ఎండలో ఎండబెడుతున్నాను అనమాట. మొత్తం 40 కేజీలు ఉన్నాయి పసుపు కొమ్ములన్నీ కూడాను. బాగా ఎండబెడుతున్నాను. ఎంత బాగా ఎండితే అన్ని రోజులు పురుగు పట్టకోకుండా ఉంటుంది అనమాట పసుపు పొడి. ఇంతకుముందు పసుపు పొడి తయారు చేసినప్పుడు ఈ మిషన్కు ఒకసారి వేసేదాన్ని అనమాట. మళ్ళీ రెండోసారి వేరే మిషన్కు వేసేదాన్ని. అయితే ఇప్పుడు ఈ మిషన్కు వేయడం లేదనమాట. ఈ పసుపు కొమ్ములు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ రెక్కలు అయితే ఊడిపోయేటట్టు ఉంటాయి అన్నమాట. మిషన్టివి ఇవి తట్టుకోవు, ఇవి పల్సగా ఉన్నాయి కాబట్టి వేరే మిషన్కి అయితే వేపిస్తున్నాను. ఈ 2 మిషన్లు కూడా సరిపోవు అన్నమాట. పసుపు కొమ్మలు బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి అందుకోసం ఇంతకంటే పెద్ద మిషన్కి అయితే వేసి పసుపు పొడి అయితే తయారు చేస్తున్నాను. వేరే చోట వేపిస్తున్నాను అనమాట. ఏ మాత్రం కల్తీ లేని పసుపు పొడి అయితే కనుక ఇంత బాగుంది అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మంచి పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని పసుపు పొడిని తయారు చేయాలని చెప్పి. ఈ ఉగాది పండగకి అయితే కనుక ఖచ్చితంగా అవసరం అన్నమాట. ప్రతి సంవత్సరము ఉగాది పండగకి అయితే కనుక కొత్తగా వచ్చిన కారం పొడి, పసుపు పొడి, ఇంకా చాలా రకాల పొడులు అయితే సంవత్సరం పొడిగిత తయారు చేసుకొని పెడతామన్నమాట. శుభకార్యం అంటేనే పసుపు పొడి అన్నమాట. అందుకోసం పండుగ అయిపోయినప్పటి నుంచి పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి పసుపు పొడి అంతా కూడాను తయారు చేసి స్టాక్ అయితే పెడుతున్నాను అన్నమాట ఇంట్లో. అయితే ముఖ్యంగా ఈ ఉగాది పండగకి అయితే కనుక ఖచ్చితంగా అవసరం అన్నమాట. ప్రతి సంవత్సరము ఉగాది పండగకి అయితే కనుక కొత్తగా వచ్చిన కారం పొడి, పసుపు పొడి, ఇంకా చాలా రకాల పొడులు అయితే సంవత్సరం పొడిగిత తయారు చేసుకొని పెడతామన్నమాట. ఎలాగో మిషన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రకంగా పసుపు కొమ్మలు, ధనియాల పొడి, కారం పొడి, కొబ్బరి పొడి ఇవన్నీ తయారు చేసి అమ్ముదామని చెప్పి అనుకున్నాను అన్నమాట. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.